అందరికీ ముందుగా నమస్కారం. మనం రోజు లలిత సహస్రనామం అలాగే వాటి యొక్క శ్లోకాలు తెలుసుకున్నాంగా. ఈరోజు మనం ఈ వీడియోలో 167, 168, 169 శ్లోకాలు అలాగే వాటి యొక్క కాబట్టి మనం ఇప్పుడు 167వ శ్లోకం నేర్చుకుందాం. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్యనాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్యనాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠి ప్రియ అనగా వీరభక్తురాలు చేయు తీవ్ర సాధన యందు ప్రీతి కలిగినది అనగా భక్తులు చే సాధనతో చాలా ప్రీతి కలిగినది అని అర్థం. వీర అనగా వీరత్వము కలిగినది. నైష్కర్మ్య అనగా కర్మబంధము లేనిది. నాదరూపిణి అనగా ఓంకార స్వరూపిణి. విజ్ఞాన కలన అనగా విజ్ఞాన స్వరూపిణి. కల్య అనగా మూలాకారణము. విదగ్ధ అనగా గొప్ప సామర్థ్యము కలిగినది. బైందు వాసన బిందువు ఆసనముగా కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 168వ శ్లోకం నేర్చుకుందాం. తత్వాధికా తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. తత్వాధికా తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. తత్వాధిక అనగా సమస్త తత్వములకు అధికారిని. తత్వమయి అనగా తత్వస్వరూపిణి. తత్వమర్ధస్వరూపిణి అనగా తత్ అనగా నిరాకార స్వరూపము. త్వం అనగా ప్రత్యేగాత్మ. తత్వం స్వరూపముగా అని అంటే స్వరూపముగా ఉన్నది అని అర్థం. తత్ అంటే తత్వం స్వరూపంగా ఉన్నది అని అర్థం. సామగాన ప్రియ సామగానమునందు ప్రీతి కలిగినది అమ్మ. సౌమ్య అనగా సౌమ్య స్వభావము కలిగినది. సదాశివ కుటుంబిని అనగా సదాశివుని అర్ధాంగి. ఇప్పుడు తర్వాత శ్లోకం నేర్చుకుందాం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వ పద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీరా సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ సర్వ పద్వి నివారిణి సవ్యాపసవ్య మార్గస్థ సర్వ పద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీరా సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ సర్వ పద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీరా సమర్చిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సవ్యాపసవ్య మార్గస్థ అనగా వామ దక్షిణ మార్గములో పూజింపబడినది. సర్వ పద్వి నివారిణి అనగా అన్ని ఆపదలను నివారించున్నది. స్వస్థ అనగా మార్పు లేకుండా ఉండునది. స్వభావ మధుర అనగా సహజమైన మధుర స్వభావము కలిగినది. ధీర అనగా ధైర్యము కలది. ధీర సమర్చిత అనగా ధీర స్వభావం కలవారిచే ఆరాధింపబడినది. ఈరోజు లలిత సహస్రనామంలో 167, 168, 169 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత శ్లోకాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు సెలవు.